మరి కలిసి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయము 25వ వచనం, 56వ పేజీ. 5వ అధ్యాయము 6వ అధ్యాయము 25. ఇప్పుడు కడుపు నిండి ఉన్న వారులారా మీరు ఆకలి కొందరు అయ్యో అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. పరిశుద్ధాత్మ మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. నా వైపు చూడండి, ఇక్కడ ఏముంది? ఇప్పుడు నవ్వుచున్న వారులారా అనండి. ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి ఏడ్తురు. చాలు, ప్రభు మనతో మాట్లాడుగా. ప్రభు ఈ భూమి మీద సంచరించిన దినాల్లో ఆయన చేసిన ప్రసంగాలలో, ఆయన మాట్లాడిన మాటల్లో చాలా అప్పటి వరకు ప్రజలు వినని విప్లవాత్మకమైన కొన్ని మాటలను యేసయ్య మాట్లాడుతూ వచ్చారు. భావగర్భితమైన మాటలు అంటే వెంటే సులభంగా అనిపించిన వాటి గురించి ఆలోచించి ధ్యానం చేసినప్పుడు ఒక సముద్రం అంత జ్ఞానాన్ని, భూత వర్తమాన భవిష్యత్ కాలములకు సంబంధించిన జ్ఞానాన్ని యేసయ్య చాలా సులభంగా, చాలా అర్థమయ్యే రీతిలో ఒక్క మాటలో చెప్పడం, అది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే సాధ్యం. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట బైబిల్ గ్రంథంలో చాలా మాటలు భక్తులు మాట్లాడారు. అన్ని పరిశుద్ధాత్మతో నింపబడిన మాటలే అయినప్పటికీ యేసయ్య మాటలు ఎందుకు ప్రత్యేకంగా చెప్తానంటే, చాలా పెద్ద విషయాన్ని చాలా సులభంగా చిన్న ఉపమానంతో వివరించి చెప్పేస్తాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆ ఉపమానాన్ని పరిగించి ఆలోచన చేసుకుంటే ఒక సముద్రం అంత జ్ఞానం అందులో పెడతాడు. అలాంటి ఒక మాట ఈ మాట. యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ తిరుగుతున్న మరి ఆ రోజుల్లో పరలోక రాజ్యం గురించిన విషయాలను చెప్తున్నప్పుడు, పరలోక రాజ్యం సమీపించున్నది, రాకడ దగ్గరికి వచ్చేస్తుందని ఆయన గొంతు చేర్చుకుని కనబడిన ప్రతి ఒక్కరికి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది అందులో అపహాస్యకులు నవ్వుతున్నారు, వెక్కిరిస్తున్నారు. ఇప్పుడు ఎలాగైతే జరిగిందో అప్పుడు కూడా అలాగే జరిగింది. ఏ ప్రజల కొరకైతే యేసు ప్రభు వచ్చాడో, ఎవరి మధ్యలో అయితే సువార్త ప్రకటించాడో వారే ప్రభుని దూషించి, అవమానించి, వెక్కిరించి, ఇప్పుడు మనం వింటున్న మాటలు ఈ కొత్త మాటలు కాదు. ఎవరికి పుట్టాడు యేసు ప్రభు అని చెప్పి చాలా అసభ్యమైన బూతు మాటలతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఒకవేళ ఏదైనా చాలా వినడానికి, అంత చదవడానికి కూడా హృదయం బద్దలైపోయినట్లుగా ధైర్యం చేసి సర్వోన్నతుడైన దేవుణ్ణి ప్రపంచంలో ఎవరు దూషించినంత ఎక్కువగా ఈ సమయానికి భారతదేశం దూషిస్తుంది. ఆ దేవుని నామాన్ని నవ్వుకోవడానికి సాధనంగా చేసేసుకుని, సరదాగా ఎవరైనా బయట నవ్వుకోవాలనుకుంటే ఒక దేవుడు క్రిస్టియన్ పాట పాడుకుని నవ్వుకుంటున్నారు. అలాంటి పరిస్థితికి వచ్చింది. చూస్తున్నారు మీరంతా. మొన్న ట్రైన్కి ఎక్కడికో వెళ్తుంటే ఆ ట్రైన్లో ఎక్కిన కుర్రోళ్ళు క్రిస్టియన్ పాటలు పెట్టుకుని కామెడీ చేసుకున్నారు. ఒరే గొర్రె అని, ఏసైని, యేసుని, పీసు అని, ఇంకా నా నోటితో కూడా చెప్పబడని మాటలు. అంటే క్రైస్తవులు మేము చెబితే వెంటనే మన మీద నవ్వే అంత పరిస్థితి వచ్చేసింది. ఇంకొక సంవత్సరంలో బైబిల్ పట్టుకుని ఎక్కడికైనా వెళ్తే నలుగురు వచ్చి వెనకాల ఇదివరకు కాలంలో ఒక అమ్మాయి అమ్మాయి రోడ్డు మీద వెళ్తే ఎలా ర్యాగింగ్ చేసేవాళ్ళు, అలాగే దగ్గరగా అది ఎంతో కాలం మాట ఒక సంవత్సరంలోనే బైబిల్ పట్టుకుని వెళ్తే నవ్వుకుని అవమానించే నలుగురు వెనకాల పడే కాలం వచ్చేసింది. మీరందరూ ఇది గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు. తాగి గంతులు వేస్తున్నారు క్రిస్టియన్ పాటకి. అంటే ఎలాంటి పరిస్థితికి వచ్చింది అని అంటే, నవ్వుకోవడానికి ఒక సాధనంగా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని, దేవుని పాటలను, దైవ సేవకులను
దేవుని బిడలను మార్చేశారు. అవమానానికి కారణంగా దేవుని బిడలను మార్చేశారు. నవ్వుకుంటున్నారు. ఆ కాలంలో కూడా అలాగే జరిగింది. అప్పుడే ప్రభు మాట్లాడాడు ఈ మాట, ఇప్పుడు నవ్వుతున్న వాళ్ళారా మీరేం చేస్తారు? మీరు ఏడుస్తారు, దుఃఖించి ఏడుస్తారు. ఎప్పుడు ఏడుస్తారు? ఇది బ్రతిమాలే కాలం కాదు, ఇది భయపెట్టే కాలం కాదు, ఇది బలవంతం చేసే కాలం కాదు, బెదిరించే కాలం కాదు. దేవుని బిడ్డలు సేవకులు ఎవరిని బెదిరించట్లా. ఇది ఏ కాలం అంటే కేవలం హెచ్చరించే కాలం అంతే. దేవునికి స్తోత్రం. ఎవరితో మీరు డిబేట్లు పెట్టుకోక్కర్లేదు. గమనించారు, ఇప్పుడు ఎక్కువైపోయింది. ఇదివరకు బైబిల్లో చక్కని వాక్యం ఉంది, మిమ్మల్ని ప్రశ్నించే వారితో సానుకూలంగా కూర్చుని సమాధానంతో సాత్వికంతో వారికి జ్ఞానం తెలియజేయండి, అర్థం చెప్పండి అని చెప్పి బైబిల్లో ఒక వచనం ఉంది. అయితే అలా మనం చెబితే వినే కాలం కాదు ఇది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం తెలుసుకోవలసినప్పుడు మనం పాటించవలసిన వచనం ఏంటి అని అంటే, వ్యర్థమైన వాదనల జోలికి నువ్వు పోవద్దు అని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో చెప్తున్నాడు. వ్యర్థమైన వాదనలు నువ్వు పెట్టుకోవద్దు, వివాదముల జోలికి నువ్వు పోవద్దు. ఇప్పుడు ఏంటి కాలం? వాక్యంలో ఉంది, వ్యభిచారి ఉన్న వాడిని అట్లే ఉండలేము, పాపిష్టిగా ఉన్నవాడిని అట్లే ఉండలేము, పాపంలో ఉన్నవాడిని అట్లే ఉండలేము. కారణం ఏంటి అని అంటే, వాడు చెబితే మారే రకం కాదు. అలాంటి మనుషులు ఎక్కువైపోయిన కాలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు కూడా అలాంటి మనుషులు ఉన్నారు. అందుకే శిష్యులతో ప్రభు అన్నాడు, మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళి సువార్త ప్రకటించిన ఎడల వారు మిమ్మల్ని చేర్చుకోకపోతే మీరు మీ పాద ధూళిని దులిపివేసి అక్కడి నుంచి వచ్చేయండి అన్నాడు. ఇక అక్కడితో అయిపోయింది, మీ బాధ్యత అయిపోయింది. ఈరోజు సువార్త విస్తృతంగా ప్రకటించబడుతుంది. ప్రతి ఒక్కరి చెవులకు సువార్త వెళ్తుంది. వాడు వినట్లేదు, వాడు వెక్కిరిస్తున్నాడు అంటే ఇప్పుడు ఇక బ్రతిమలాడాల్సిన అవసరం లేదు, వాదం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వారితో గొడవ పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. కేవలం హెచ్చరించు. ఏంటా హెచ్చరిక? ఇప్పుడు నీకు అర్థమయ్యేలాగా నేను చెప్పలేము, అర్థమయ్యేలా చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు, విత్తనవాదం పెంచుకుంటావు. సరే, ఒక రోజు రాబోతుంది, ఆ రోజున నువ్వు ఏడ్చే రోజు అది. దేవునికి స్తోత్రం. నువ్వు దుఃఖించే రోజు అది. ఆ రోజు నుంచి తప్పించుకోవాలంటే మాత్రం నువ్వు ప్రభు దగ్గరికి రా అని చెప్పాలి. ప్రపంచం అంతా కూడా సంకేతాలు అందుతున్నాయి, సూచనలు అందుతున్నాయి. ఆయన రాకడ సమయం అనేక దేశాలలో నీరు రక్తముగా మార్చిపెట్టింది. మీరు చూస్తున్నారో లేదో, డూమ్స్ డే అని ఇప్పుడు ఒక న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతుంది. తెలుసా మీకు? ఎంతమంది చూశారు? డూమ్స్ డే అంటే ప్రపంచంలో సముద్రాలు కలిగిన అనేక దేశాలలో వెచ్చలవిడిగా ఎప్పుడూ బయటికి రాకుండా సముద్ర అడుగులో ఉండే కొన్ని చేపలు ఉన్నాయి. రే ఫిష్ అని, రకరకాల స్ట్రింగ్ ఫిషెస్ అని. అవి ఎప్పుడు బయటికి రావు. ఒకవేళ అది బయటికి వచ్చింది అని అంటే ఏదో సునామీయో ఏదో ఎర్త్క్వేకో ఉంటే తప్ప ప్రాణం కాపాడకుండా బయటికి రాదు. గతించిన దినాల్లో సునామీ వచ్చినప్పుడు థాయిలాండ్ దేశంలో, అలాంటి కొన్ని దేశాల్లో, మలేషియాలో అవి కనపడ్డాయి. చరిత్రలో అవి కనపడిన ప్రతిసారి కూడా ఏదో ఒక ప్రళయం వస్తూ ఉంటుంది. ఇప్పుడు వింతగా ఈ వారంలో మీరు ఇంటర్నేషనల్ న్యూస్ని ఎంతమంది గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు. ఎంతసేపు మన అసెంబ్లీలో ఎవడెవడు కొట్టుకుంటున్నాడు, ఎవరికి ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో అనేకమైన సముద్రాలలో చేపలు, ఇలాంటి వింత జీవులు అవి సముద్రాన్ని కొట్టుకొస్తున్నాయి. న్యూస్ ఛానల్స్ అన్ని కవర్ చేసి వాటిని చూపించి డూమ్స్ డే ప్రకటించారు. ఎప్పుడైనా ప్రపంచం మీద ప్రళయం రావచ్చు, ఇది ఒక సంకేతం అన్నారు. కాబట్టి ఆ ప్రళయం ఏదో కాదు, ప్రభు రాకడ సమీపంలో ఉన్న. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటున్నాను, నా ఆలోచన ప్రకారం ప్రకటన గ్రంథంలో రాయించబడిన మాట, రాకడలో మోషే ఏలియాలు తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ మోషే వస్తాడు. మళ్ళీ మోషే వచ్చి నేలను రక్తంగా మార్చేస్తాడు. మళ్ళీ ఏలియా వస్తాడు, ఆకాశం మీద వర్షం కురవకుండా
తీసేస్తాడు. వారిద్దరిని చంపాలని ప్రపంచం అంతా చూస్తారు కానీ వారిద్దరిని చంపలేదు. అప్పుడట అగాధంలో దాగున్న సముద్ర గర్భంలో దాక్కుని ఉన్న లిథియోన్ అనే ఒక గొప్ప జీవి ప్రభు దాన్ని దాచిపెట్టాడు, కింద పాతిపెట్టాడు. అది తిరిగి లేచి సముద్రము నుంచి పైకి వచ్చి ఆ మృగం వారిద్దరిని చంపేస్తుంది. కొన్ని శాటిలైట్స్ మరి జూమ్ చేసి చూడగా మహాసముద్రంలో ఒక పెద్ద క్రియేచర్ కదులుతున్నట్టుగా శాటిలైట్ చూసి దాని పిక్చర్స్ని నాసా వాళ్ళు రిలీజ్ చేశారు. ఎంతమంది చూశారు? ఇవి చూడడం మనం అన్నీ గూగుల్లో పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ పేపర్స్లో ఇంటర్నేషనల్ ఛానల్స్లో వేయబడుతున్నాయి. ఇదేమి సీక్రెట్గా ఎవడో ఇన్వెస్టిగేట్ చేసి చెప్తుంది కాదు, ఇంటర్నేషనల్ ఛానల్స్లో బయటపడుతున్నాయి. నేను అనుకుంటాను అది కలగజేస్తున్న, అది నిద్రలేస్తుంది, దాని అలర్చడం వల్ల ఈ సముద్ర భూగర్భంలో ఉన్న ఈ జీవులన్నీ కూడా ఒడ్డు కొట్టుకొచ్చేస్తున్నాయేమో. ఇది ఒక సూచన. ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఆకాశంలో మరి వింతలు కనబడినప్పుడు, వందల వేల డ్రోన్స్ని యుఎస్ మిలిటరీ ఫోర్స్ పంపించినప్పుడు ట్రంప్ గారు వచ్చి ఒక సందేశం ఇచ్చారు. ట్రంప్ ఏమన్నాడంటే, ఇవేంటో యుఎస్ మిలిటరీకి తెలుసు కానీ మేము చెప్పడానికి వీల్లేదు, ప్రజలకు మేము చెప్పే అవకాశం లేదన్న. ఆ నెక్స్ట్ డే మిలిటరీ జనరల్ వచ్చి అతను అన్నాడు, ఇవేంటో మాకు తెలియదు, అవేంటో తెలుసుకోవడానికి మేము డ్రోన్స్ని పంపించిన, డ్రోన్ దగ్గరికి వెళ్ళేసరికి డ్రోన్ కాలిపోయి కింద పడిపోతుంది, అదేంటో తెలియదు అన్నాడు. దాన్ని ఒకసారిగా చాలామంది వీడియోస్ తీసి దాన్ని జూమ్ చేసి చూసి దాని ఆకారం చూసినప్పుడు చాలామంది బైబిల్ స్కాలర్స్ చెప్పింది ఏంటంటే, ఒళ్ళంతా చక్రములతో నింపబడి ఒక పెద్ద కన్ను చుట్టూరు చాలా చక్రములతో రెక్కలతో నింపబడి, ఆ కళ్ళు ఆ రెక్కలు కూడా ఆ కళ్ళతో నింపబడిన ఒక కెరూబును సూచిస్తుందని బైబిల్ ఆధారితంగా దానియేలు గ్రంథంలో రాయబడిన ఆ కెరూబే భూమి మీద కనబడింది చాలా మందికి అని తేల్చింది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అన్నిటికీ అంతం వచ్చేసింది, యేసయ్య రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ హల్లెలూయా. కాబట్టి ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఇప్పుడు ప్రభుని పరిహసిస్తున్నవారు, అపహసిస్తున్నవారు, దేవుని బిడలను, క్రైస్తవులను అపహాస్యం చేస్తూ నవ్వుతున్న వారందరూ కూడా ఏడ్చే దినము దగ్గరలోనే. ఇప్పుడు ఈ వచనంలో రెండు విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఒకటి నవ్వు, ఇంకోటి ఏడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగులో సామెత ఉంది, నవ్వు 4 విధాల చేడు. విన్నారా? నవ్వు 4 విధాల చేడు. ఇంకో సామెత కూడా ఉంది, నవ్వడం ఒక యోగం అంట, నవ్వించడం ఒక భోగం అంట, నవ్వలేకపోవడం ఒక తేడా. ఏంటంటే సంతోషంగా కుటుంబంతో కూర్చుని హాస్యాస్పదంగా నవ్వుకునే నవ్వు కాదు ఇక్కడ రాయించబడింది. ఈ నవ్వు అపహాస్యానికి సంబంధించిన, పరిహాసానికి సంబంధించిన, ఇది ఎదటి వారిని కించిపరిచే నవ్వు. ఈ నవ్వు 4 విధాల చేటు. అలాగే బైబిల్ గ్రంథంలో చాలా నవ్వులు ఉన్నాయి. ఈ రాత్రి మనం ఒక 4 నవ్వులను చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నవ్వులు పాలవుతున్నామని, దేవుని బిడ్డలని చెప్తే సేవకులను అవమానిస్తున్నారని, నవ్వుకుంటున్నారని, ట్రోల్స్ చేస్తున్నారని మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నవ్వుచున్న వారు ఖచ్చితంగా వారు ఏడవబోతున్నారు. వారు ఏడవకుండా దేవుడు వారిని రక్షించునుగా. ఆమేన్. చూద్దాం 4 రకాలైన నవ్వులను, 4 నవ్విన నవ్వులను మన బైబిల్ గ్రంథంలోంచి పరిగణించి చూద్దాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. 6వ అధ్యాయం 16వ వచనం. 257వ పేజీ పాత్ర మందం.
యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతన్ని హీనపరచెను. సౌలు చనిపోయాడు, యోనాతాను చనిపోయాడు. యోధా వారందరూ వచ్చి, ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి హెబ్రోనులో దావీదును పట్టాభిషేకం చేసి దావీదును రాజుగా ప్రకటించారు. దేవునికి స్తోత్రం. దావీదు ఆ తర్వాత అనుకున్నాడు, నేను దేవుని మందస్సాన్ని తిరిగి దావీదు పురంలోకి తీసుకురావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిబియాలో అభినాదాబు ఇంట్లో ఉన్న దేవుని మందస్సాన్ని తిరిగి నేను దావీదు పురానికి తీసుకురావాలి. దేవుని బిడల మధ్యలో రాజపురంలో దేవుని మందస్సు ఉండాలి, దేవుడు మనతో ఉండాలని ఉద్దేశించి మందస్సాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. తర్వాత వచ్చాని ఒకడు దాని మోయగా వాడు చచ్చిపోయాడు. మళ్ళీ అది ఎవరింటికి ఏంటంటే ఓబేదెదోము ఇంటికి వెళ్ళింది. ఆ ఓబేదెదోము ఇంటికి ఆ మందస్సు వెళ్ళగానే ఓబేదెదోము చాలా దీవించబడ్డాడు. ఆ సంగతి విన్న దావీదు ఈ దీవెన మా ప్రజలందరికీ రావాలని తిరిగి ఆ మందస్సాన్ని తీసుకొస్తూ మందస్సం ముందు నాట్యం ఆడేవారిని, పాటలు పాడేవారిని పెట్టి వారితో కలిసి దావీదు చక్కగా నాట్యం ఆడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు వలెనే నాట్యమాడి తండ్రి స్తుతించెదను. దావీదు వలెనే తండ్రి యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. తమ్మురతోను సితారతోను తండ్రి స్తుతించెదను. ఆ తమ్మురతోను సితారతోను తండ్రి స్తుతించెదను. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా. హల్లెలూయా. దావీదు అలా స్తుతిస్తూ నాట్యం ఆడుతూ మందసాన్ని లోపల తీసుకొస్తున్నాడు. సౌలు కుమార్తె మొండిది. ఎవరైతే సౌలు కుట్ర వేసి నా కూతురులో గయ్యాల్లో ఉంది, దీన్ని కనుక దావీదు ఇచ్చి పెళ్లి చేశామంటే దావీదు వీడు చచ్చేవరకు ఎడుతాడని చెప్పి ఫిలిస్తీన్లు చంపి నువ్వు తలలు తీసుకొస్తే నా కూతురులో ఒకతైన మేకాల నుంచి నీకు పెళ్లి చేస్తానని బతుకున్నప్పుడు చెప్పాడు. స్టార్టింగ్లో గొలియాతను చంపి దావీదు సౌలు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు బాబు తెలియదు ఇది గయ్యాలని. వెళ్ళి ఫిలిస్తీన్లు అందరినీ చంపి తలకాయలు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు శోధన, మంచి స్ట్రాంగ్ ఉమెన్ దావీదుని కిటికీలో నుంచి కిందకి నింపేసింది. సౌలు చంపడానికి వచ్చినప్పుడు అంత బలమైనది, కఠినమైనది, అపహాస్యరాలు. దావీదు మనసు ముందు డ్యాన్స్ చేస్తుంటే కిటికీలో చూసినట్టు అమ్మగారు చూసి, వీళ్ళు ఏమైనా పిచ్చి పెట్టిందా, నాట్యవాసీలు ఉన్నారు కదా, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, రాజు అనే సంగతి మర్చిపోయాడా, ఇష్టానుసారంగా గొంతులు ఎత్తనాడేంటి, మనస్సు ముందు ఈ పిచ్చి నాట్యం ఏంటి అని చెప్పి కిటికీలో చూసి తన చెలికత్తెల మధ్యలో ఉండి వాళ్ళందరి మధ్యలో జోకులు వేసుకుని దావీదుని హీనపరిచిందని. ఈరోజు చాలా మంది ఇలాగే దేవుని సేవకులు కొంచెం గట్టిగా ప్రసంగం చేసి పాట పాడి డ్యాన్సులు వేసి భాషలో మాట్లాడితే చూడండి, ఇప్పుడు ఫేస్బుక్లోను యూట్యూబ్లోను కట్ చేసి వాళ్ళు ఎంత హీనంగా అవమానపరుస్తున్నారు, ఎంత వెక్కిరిస్తున్నారు. పరవశంతో ఎక్కడైనా మరి సినిమా డ్యాన్స్ వేసేవారి గురించి నేను మాట్లాడలేదు. పరవశంతో ఎప్పుడైనా ఆరాధనలో దైవజనుడు భాషలో మాట్లాడి ఎగిరాడంటే ఈరోజు అది పెద్ద విషయం. సోషల్ మీడియా దేవుని నామాన్ని వెక్కిరిస్తున్న వారు మీరే, పరిశుద్ధాత్మాలని కర్త కాదని చెప్పి 4 రిఫరెన్స్లు పట్టుకుని సన్నిధిలోకి వచ్చి ఏలీ సమూహంలోకి వెళ్ళి హన్నా ఏం చేసిందంట, ఎలా ఏడ్చిందంట, దైవ సేవను చూసి అమ్మ పొద్దున నువ్వు తాగొచ్చావా అని అడిగి అంతగా కేకలు వేసి అడ్డుపడిపోయి ఎటుకొని దొల్లుతుంటే ఆమె దర్శించి ఆ సేవకుడు ఆమెను అర్థం చేసుకుని వచ్చే సంవత్సరానికి నీకు దేవుడు ఒక మగబిడ్డ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈరోజు అలాగే ఏడవలేదు. కొన్ని సంఘాల్లో వచ్చి బాధ చెప్పుకోలేరు, గట్టిగా చప్పట్లు కొట్టలేరు, హల్లెలూయా చెప్పలేరు. కారణం ఏంటి? అదంతా వారికి ఎలా కనపడుతుంది? అలా కనపడుతుంది, వెరితనకు కనపడుతుంది. ఈ మేఘాలకి ఎలా కనపడిందో అలా కనపడుతుంది. దావీదు పరవశంతో ఎగురుతుంటే మందసం, నా దేవుడే నాతో పాటు వస్తున్నాడు, రాజ్యంలోనికి వస్తున్నాడు, నా ప్రజలతో నివసిస్తున్నాడు, నా దేవుడు వస్తున్నాడు అని ఆనందంతో గంతులు వేసి, ఎలా వేసినట్టు దావీదు తన ఒంటి మీద ఉన్న పై వస్త్రం పడిపోయిందంట కింద. రాజులు పై వస్త్రం, ప్రత్యేక వస్త్రం వేసుకుంటారు. ఆ పై వస్త్రం కూడా కింద పడిపోయినా చూసుకొని అంత నాట్యం వేస్తున్నాడు. సినిమా స్టెప్పులు కాదు. సినిమా స్టెప్పులు వేస్తే పై వస్త్రం ఊడిపడిపోద్దా? వేసుకున్న వస్త్రం ఊడిపడిపోవాలంటే ఎలా చేయాలి నాట్యం? అది దానికి ఒక స్టెప్ ఉండదు, ఒక రిథమ్ ఉండదు. ఎలా ఉంటుంది అది? ఆత్మలో ఉలసించి చూడండి. చిన్న పిల్లవాడు ఒకవేళ సంవత్సరం నాన్న ఎటైనా వెళ్ళి సంవత్సరం తర్వాత నాన్న ఇంటికి వచ్చాడు అనుకోండి, మిలిటరీ నుంచో ఆర్మీ నుంచో, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పండి? మీ ఇద్దరికి అనుభవం ఉంటుంది. నీకు కావాల్సింది ఏదో సర్ప్రైజ్ చేసి నాన్న ఇంటికి తెచ్చాడు అనుకో చిన్నతనంలో, అది కనపడగానే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. అలాంటి నాట్యం వేస్తున్నాడు దావీదు, దేవునికి స్తోత్రం. అది చూసి నవ్వుతుంది. ఈరోజు దేవుని సేవకుల వాగ్దానం చెప్తే, ఈరోజు సంఘములు కూడా ఎలా తయారైపోయినంటే, ఒకనాడు రక్షింపబడిన కొత్తలో దేవుని సేవకుడు అంటేనే ఒకలాంటి భయం. రక్షింపబడిన కొత్తలో ఏ విశ్వాసకైనా ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఈరోజు విశ్వాసం కూడా ఎలా అయిపోయారంటే దేవుని సేవకుల మీద జోకులు వేసుకునే స్థాయికి వచ్చేసారు. పాస్టర్ గారు చూసారా, బట్టలు వేసుకుని పాస్టర్ గారు ఇష్టం చూసారా, పాస్టర్ గారు చూసా, పాస్టర్ చూసారు, ఇవాళ అలాగొచ్చిందో అదే పాస్టర్ గారి మీద వాళ్ళు లేనప్పుడు జోకులు వేసుకుని నవ్వుకొని వాళ్ళని వెక్కిరించి వాళ్ళని అనుకరించే స్థాయికి విశ్వాసం కూడా దిగిపోయారు. కారణం ఏంటంటే, ఈ సీజన్ ఏంటంటే, ఈ కాలం ఏంటి, దీనికి ఒక పేరు పెట్టాలంటే ఇది పరిహాసకుల కాలం. ఇంగ్లీష్లో చెప్పండి, ట్రోల్ సీజన్. ఏంటది? ట్రోల్ సీజన్. ఎదురు సినిమాల్లో జోకులు, ఎంటర్టైన్మెంట్ షోలో జోకులు వేరు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఆ జబర్దస్త్ కానీ ఏదైనా సినిమా కానీ చూస్తే, ఇప్పుడు జోకు నవ్వుకోవాలంటే ఏం చేయాలంటే ఒకరు తీసుకురావాలి, ఆడు ఒంటి మీద, ఆడి బట్టల మీద, ఆడి రంగు మీద, లేదా ఆడికి సంబంధించిన వ్యక్తిగత విషయాల మీద జోక్ అంటే అవతల వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారు. దాన్ని టెలికాస్ట్ చేయాలి. ఇది ట్రోల్ చేశాను అంటే ఎన్నోడిని అవమానపరచు, పరిహసించు, అపహసించు, నవ్వుకో. ఇది ఎక్కడి దాకా వచ్చేసిందయ్యా అంటే, ఇది దేవుని సంఘంలో కూడా వచ్చేసింది. ఆమె ఒక రాజు భార్య, మామూలు రాజు కాదు, అభిషక్తుని భార్య. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని హృదయానుసారుని యొక్క భార్య, దేవుని చిత్తానుసారుని యొక్క భార్య. అలాంటి దేవుని చిత్తానుసారుడు, దేవుని హృదయానుసారుడు, దేవుడిని ఎరిగిన వాడు నాట్యం చేస్తుంటే కిటికీలో చూసి తన చుట్టూ ఉన్న చెలికెత్తులతో, చూసావా నీ పాస్టర్ గారిని, ఏంటో డ్యాన్సులు, ఒంటి మీద బట్ట కూడా ఉందా లేదో తెలియదా, అలాగే అంటున్నాడు అని చూసి నవ్వుతుందంట. చివరికి దావీదు గారు పొరలోకి వచ్చాడు, తీసుకొచ్చాడు. సంతోషంగా తన యొక్క భార్యలను, చెలికత్తెలను ఎదుర్కొందాం. ఏదైనా సాధించినప్పుడు ఇంట్లో ఉన్నంత చూపించుకోవాలి ఉంటారు కదా. దేవుని మనసాన్ని తీసుకొచ్చి నా భార్య దగ్గరికి వెళ్దాం, అబిగయలు ఉంటుంది అక్కడ, మేఘాలు ఉంటుంది అక్కడ, చెలికత్తెలు ఉంటారు అక్కడ, వీళ్ళందరికీ చూపిద్దాం ఏమొచ్చిందో మనతో పాటు అని చెప్పి వెళ్ళినప్పుడు ఈ భార్య, ఫస్ట్ వైఫ్ మేఘాలు గారు వచ్చేసింది. వచ్చినట్టుంది చూడండి 20. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తలు చూచుచుండగా యుద్ధుడొకడు చూడండి. దావీదు ఎందుకు వచ్చాడట ముందు ఇంట్లోకి? ఎవరికైనా ఏదైనా ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన ఇంట్లోకి ఇవ్వాలనిపిస్తుంది. మనకి ఏదైనా కలిసి వస్తే దాన్ని ఎవరితో పంచుకోవాలనిపిస్తుంది? మన సొంత వాళ్ళతో పంచుకొని, తర్వాత దావీదుపురంలోకి మందసం రాగానే ఫస్ట్ తన ఇంటి వారిని దీవిందాం,
దేవుని నామం పేరడు ఇదిగో మందసం వచ్చింది, దేవుడు వచ్చాడు, దేవుని మందసం సాక్షిగా మీరు దీవింపబడుదురు గాక అని చెప్పి తన భార్యను, తన చెలికత్తులు, వారి కుమారులు, తన పిల్లలందరూ దీవించిన ఇంట్లోకి వెళ్తే ఈ పెద్ద మనిషి మేకాల అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చింది. ముందుగా వచ్చేసి భలే తెచ్చావు మందసాన్ని అన్నట్లా. ఇవిడు ఏమంటాం తెలుసా? హీన స్థితి గల పనికెత్తలు చూచుచుండగా ఎద్దుడొకడు తన బట్టలను వెప్పవేసినట్టుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడ్డవయ్యా అని చెప్పి ఏం చేసిందంట? అపహాస్యము చేసినందుకు. అబ్బా తెచ్చేవాళ్ళ పెద్ద మందసం, మన ఇంట్లో పనులందరూ చూడుతుండగా బట్టలు కూడా ఊడ తీసుకుని అబ్బబ్బా ఎంత ఘనంగా డ్యాన్స్ చేసావు, నువ్వు రాజువా అని చెప్పి అందరి ముందు వెక్కిరిస్తుందంట. ఎవరిని? దావీదు మహారాజుని అందరి ముందు అవమానపరుస్తుంది. ఈరోజు ఒక కార్యం జరిగితే, ఒక వాగ్దానం బయటకు వస్తే, దేవుని బిడలంగా దేవుని కొరకు నిలబడాలనుకుంటే లోకం కూడా అలాగే వెక్కిరిస్తుంది. అబ్బాబా చేసేవాళ్ళరా పెద్ద, చెప్పేవాళ్ళరా పెద్ద వాక్యం, జరిగిందిలేరా పెద్ద కార్యం, నీ వల్లే జరుగుతుంది, చేసావులే జరిగిందిలే, ఏటా పిచ్చి గంతులు, ఏటా పిచ్చి మాటలు, పిచ్చి అల్లరి. ఈరోజు ప్రపంచం అంతా ఇలాగ క్రైస్తవుల మీద పడుతున్నారు, దేవుని బిడ్డల మీద పడుతున్నారు, దైవజనుల మీద పడుతున్నారు. దావీదు అంతటి మాట అంటే అప్పుడు దావీదు అంటున్నాడు, ఇంకెంత చదవండి మళ్ళీ చదివించండి, నువ్వు కానీ మీ నాన్న కానీ నీ బంధువులు కానీ నన్ను ఎన్నుకోలేదమ్మా, మీ నాన్నను కాదని, నీ రాజ్యంలో ఉన్న పెద్దలను కాదని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్ర. నేను నా దేవుని సన్నిధిలో నాట్యమాడాను అంటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరైనా దేవుని నామంలో వెక్కిరిస్తుంటే, మిమ్మల్ని ఎవరైనా దేవుని నమ్ముకున్నందుకు దూషిస్తుంటే, ప్రార్థన చేస్తున్నందుకు దూషిస్తుంటే, హల్లెలూయా అని దూషిస్తుంటే, గొర్రెబిడ్డ అంటే నువ్వు వాళ్ళతో ఏం చెప్పాలో తెలుసా? నేను నా దేవుని సన్నిధిని ఆనందిస్తున్నాను. నువ్వు ఎన్నన్నా సరే నాకేం పడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వెంత అపహసించినా, నువ్వెంత పరిహసించినా, నువ్వెంత నవ్వుకున్నా, ఒకరోజు ఇప్పుడు దుఃఖిస్తున్నా నేను నవ్వుతాను. ఇప్పుడు నవ్వుతున్నా నువ్వు. ఆమె మాట తర్వాత జరిగిన పరిస్థితి చూడండి. యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను త్రోటికింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తల దృష్టికి మరణం వరకు సౌలు కుమార్తెలు మేఘాలు ఎల్లలో కనకుండును. గర్భం మూత వేయబడింది. కారణం ఏంటంటే చనిపోయే వరకు దావీదు ఇంకా ఆమెను ప్రేమించలేదు. ఆ క్షణం నుంచి దావీదు మహారాజు యొక్క ప్రేమకు ఆమె దూరం అయిపోయింది. ఆమెనికి దర్శించలేదు దావీదు, ఆమెనికి ముట్టలేదు దావీదు, పట్టుకోలేదు, మాట్లాడలేదు. నవ్విన ఆవిడ చనిపోయే వరకు ఒక నిందను భరిస్తూనే చచ్చిపోయింది. ఇది భౌతికంగా గర్భం ఎలాంటి వారట? సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి దేవుని వెలుగైతే, ఆ నశించిన వారికి వెలితనమైతే, ఆయనను వెంబడించిన వారికి దేవుని శక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపహాస్యులకు, పరిహాసకులకు ఇది ఒక వెలితనం. మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తుంటే, బాధ పెడుతుంటే, దేవుడిని నమ్ముకున్నందుకు వెక్కిరిస్తుంటే బాధపడద్దు. దేవునికి స్తోత్రం. మేఘాలు నిందల పాలైనట్లు, దుఃఖించినట్లు వారు రోజు దుఃఖించి ఏడుస్తారు. నువ్వు పడిన నిందలకు, నువ్వు పడిన అవమానాలకు ఒక రోజు నువ్వు నవ్వుతావు. నీ నవ్వు ఎప్పటికీ ఎవరు తీసివేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇచ్చేది పోదు. ఇంకొక నవ్వులు మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొద్ద
సైనికులందరినీ సమకూర్చిరి. ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చుని వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుండి ఆయన మోకాలుని యూదుల రాజా నీకు శుభమని శోభమైన ప్రవేశించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టి ఆ తర్వాత ఆయన మీద ఉన్న అంగీ తీసివేసి వస్త్రం ఆయన తొలగించి సిలువ వేటకు ఆయన తీసుకొని పోయారు. ప్రభుని ఇశ్రాయేలు ప్రజలు అప్పగిస్తే పిలాతు దీని గురించిన శాపం నా మీద ఉండకూడదని చేతులు కడుక్కుని ఈయన శిలవ మరణానికి యోగ్యుడు కాదు, ఎలాంటి తప్పు ఇంట్లో నేను చూడలేదని, ఈ పాపం మీదే అని చేతులు కడిగేసుకుని ఆ సైనికులకు అప్పగించినప్పుడు ఆ సైనికులు శిలవ మరణం కొరకు ఇతన్ని తీసుకువెళ్తున్న ఆ సమయంలో ప్రభుని వస్త్రహీనుడు చేసి ఒక కిరీటం ఒక రెల్లు తగ్గించి మొక్క మీద ఉమ్మేసి ప్రభు ముందు మోకాలు వేసి దేవుడిని చూస్తూ యూదుల రాజా నీకు శుభం అని ఇప్పుడు మొక్క మీద ఉమ్మేసి బట్టలు లేకుండా చేసి యూదుల రాజా నీకు శుభం అని పరిహసించాడు. మోము మీద ఉమ్మింది ఒకడు, తన చెప్ప మీద కొట్టింది మరి బంతులాడినారు పరిహాసమాడినారు నోరు తెరువలేరా ప్రేమ బదులు పలుకలేదా యేసు ప్రభువును దూషించడానికి. ఈరోజు మనకేదైనా కష్టం వస్తే మనలో కూడా వెంటనే అనేది ఏంటి, మీ దేవుడు నమ్ముకున్నావు కదా, మీ దేవుడు చేయడా, మీ దేవుడు గొప్పలే చేతలే కామెడీ విక్రిస్తూ యేసు ప్రభును కూడా పరిహసించి యేసు ప్రభు ముందు ఈ సైనికులు నవ్వుతున్నారు, గట్టిగా నవ్వుతున్నారు. యూదుల రాజా నీకు శుభం నవ్వుతూ మొక్క మీద ఉమ్ముతున్నారు, యూదుల రాజా నీకు శుభం నవ్వుతూ మొక్క మీద ఉమ్ముతున్నారు. వీరే ప్రభు శిలువ మీద ఎక్కినప్పుడు బల్లెం పోటుతో పొడిచి అక్కడ కూడా నువ్వు ఎవరికి పుట్టావయ్యా యూదుల రాజా చెప్పు అని చెప్పి అపహసిస్తుంటే ప్రభు శిలువ మీద మాట్లాడిన ప్రశస్తమైన 7 మాటలు ఒక మాట వారి గురించి మాట్లాడాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగరు కనుక వీరిని ఇప్పుడు కూడా దూషిస్తున్నవారు అపహసిస్తున్నవారు వారు ఏం చేస్తున్నారో వారికి తెలియట్లా. అని ఒకరోజు దూషిస్తున్న ప్రతి కన్ను కూడా మేఘారూఢుడై పరలోకము నుంచి దూత సైన్యముతో దిగి రాబోతున్న యేసయ్యను మధ్యాకాశంలో ఉండగా వారు చూడబోతున్నారు. ప్రతి నేత్రము చూడబోతున్నారు. ఆ రోజు వారు ఏడుస్తారు. చూడండి, ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథం మొట్టమొదటి అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడుగా వచ్చుచున్నాడు, ప్రతి నేత్రమైన చూచును చూడండి. ఆయన పొడిచిన వారిని చూచాడు. అపహాస్యము చేస్తున్న వారి గురించి ఇక్కడ రాయిస్తున్నాడు. ఆయనను పొడిచిన వారును చూచెదరు, ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును ఆమేన్, దేవునికి స్తోత్రం. అప్పుడు అపహాస్యం చేశారే, రెల్లు పెట్టారే, వస్త్రం చేశారే, ఉమ్మారే, పొడిచారే, వారు కూడా చూస్తారంట. దేవునికి స్తోత్రం. ఆయన రాకడ సమయంలో నిద్రించిన వారందరూ ఏమవుతారంట, లేస్తారు, లేచి ఆయన చూస్తారు. ప్రతి ఒక్కడు భూమి మీద ఇప్పుడు దాకా పుట్టి చచ్చినాడు బతికున్నాడు అందరూ కూడా ఆయన మేఘాల మీద వచ్చుండగా ప్రతి ఒక్కడు చూస్తాడు. ఇప్పుడు అపహసించే ప్రతి ఒక్కడు చూస్తాడు. ఇప్పుడు ట్రోల్ చేసే ప్రతి ఒక్కడు చూస్తాడు. ఏ సేవలు పుట్టిన ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కడు చూస్తాడు. దైవ సేవను దూషిస్తున్న ప్రతి ఒక్కడు, దేవుని బిడ్డను దూషిస్తున్న ప్రతి ఒక్కడు ఆ రోజు చూస్తారట. యేసు ప్రభు రావడం చూసి ఏం చేస్తారట,
రొమ్ము కొట్టుకుంటారంటే ఇంగ్లీష్లో ఏమో రాయండి, దే విల్ మౌన్ అని రాయించాడు. మౌన్ అంటే వాళ్ళు దుఃఖించి కేకలు వేసి, రోదన అని అర్థం. మౌన్ అంటే రోదన, రోధిస్తారట, ఏడుస్తారు. అయ్యో ఇప్పుడు దాకా మనం లేడు అన్న యేసుప్రభు వస్తున్నాడా, దేవుడు కాదని యేసుప్రభు వస్తున్నాడా, మనం పొడిచిన యేసుప్రభు, ఉమ్మేసిన యేసుప్రభు. మీ దేవుడు లేడని క్రైస్తవులను దూషించమే, మనం నమ్మిన దేవుళ్ళు ఎవరు రాకుండా ఆయనే వస్తున్నాడని చెప్పి ఇప్పుడు ఏం చేయాలో తెలియక వారు రొమ్ములు బాదుకుని ఏం చేస్తారంట, వాళ్ళు ఏడుస్తారు. దుఃఖిస్తున్న దేవుని బిడ్డలారా, మాటలు పడుతున్న దేవుని బిడ్డలారా, వారికి లేనిది మనకున్నది ఒకటే, నిరీక్షణ. దేవునికి స్తోత్రం. మన దేవుడు తిరిగి రాబోతున్నాడు, మనం చూడబోతున్నాం, యుగ యుగాలుగా ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన 6:15-17 వచ్చిన, ప్రకటన 6:15-17 వచ్చిన, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసులను, ప్రతి స్వతంత్రులను, కొండ గుహలలోను బండ సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి కావలసినవాడు మీద పడి ఆయన సన్నిధికి నీ గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మును మరుగు చేయుడని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు చదువుతుంటే ఎంత అద్భుతంగా. వాళ్ళు ఏం చేస్తారంట, దేవుడు రావడం చూసి మధ్యాకాశంలో పరిగెట్టుకుంటే వెళ్ళి వాళ్ళు కొలిసిన బండ్లు ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్కిన కొండలు ఉన్నాయి కదా, పర్వతాలు ఉన్నాయి కదా, ఆ పర్వతాల దగ్గరికి అంటారంట, ఇదిగో మహో ఉగ్రతతో వచ్చేస్తున్నాడు, ఆయన మా మీద పడి మమ్మల్ని చంపకుండా మమ్మల్ని కాపాడండి. ఎక్కడున్నారు కాపాడటానికి, ఎవరున్నారు కాపాడటానికి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూరాజులు, గనులు, సాహసులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలోను బండ సందులను దాక్కుంటారంట. ఎక్కడికి వెళ్ళిపోతారంట? పెద్ద పెద్ద బండల మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లోకి వెళ్ళిపోతారంట. ఎవరు కనపడకుండా ఉండడానికి? ఆయన నేత్రాలకు మరిగేది ఏదైనా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడడానికి పర్వతంలోను బండలను వారు వీటిని కాపాడడానికి ఎవరు ఉండరు. 4 దిక్కులలో 4 దూతలను పెడతాడంట దేవుడు. కిందకి వెళ్తాడు, చదవండి, మీరు ఇంటికి వెళ్తాను, ఎంత అద్భుతాలు మాట్లాడు. కింద అధ్యయనంలో వెంటనే ఉంటుంది. 4 దిక్కుల్లో 4 దూతలను పెడతాడు. ఈ 4 దూతలు ఏం చేస్తారో తెలుసా? తూర్పు నుంచి, పడమ నుంచి, ఉత్తర, దక్షిణం నుంచి గాలి రాకుండా చేసేస్తాడు. ఇంకా భూమి మీద గాలి ఉండదు, గాలి రాకుండా ఆపేస్తాడు. వీళ్ళ దిక్కు కనబడదు. 4 దిక్కుల్లో ఉన్న 40 అని చెప్పి ఏదైతే నమ్ముతున్నారో అవన్నీ కూడా వీళ్ళకి అక్కడక్కడ రావు. అప్పటి నుంచి కొన్ని దూతలు వస్తాయి, అక్కడి నుంచి దూత వస్తుంది. దేవుని బిడ్డలను ముద్రించే వరకు భూమి అందించకూడదని చెప్పి ఆయన బిడ్డలందరికీ ముద్రిస్తారు. ఏ గోత్రంలో ఎంతమంది ముద్రిస్తారో ముద్ర అంతా ఉండేది. మరి మనం ఏ గోత్రం అంటే మనం ఎలాగుంటామంటే, మన గురించి కూడా మనం ఎలాగుంటామంటే అలా కిందకెళ్ళి 9 అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజలలో నుండి ఆయా భాషలు మాట్లాడేవారి నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రము ధరించుకున్న వారై సింహాసనము ఎత్తునున్న గొర్రె పిల్ల ఎదుట నిలబడి సింహాసనాసీనుడు మా దేవుని గొర్రె పిల్ల మా రక్షణకు స్తోత్రం మహాశక్తి దగ్గర దేవతలందరూ సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ ఆ 4 జీవుల చుట్టూ నిలిచిపెట్టిన వారి సింహాసనం ఎదురు సాక్ష్యంగా పడి ఆమేన్ దేవునికి స్తోత్రం. ఎదలో ఒక తెల్ల వస్త్రం ధరించుకున్న మీరు ఎవరో ఎక్కడి నుండి వచ్చిరండి అని అడిగినందుకు నేను, అయ్యా నీకు తిననగా ఎలా నాతో చెప్పిన మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తముతోనూ తమ వస్త్రాలను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకుని అందువలన వారు దేవుని సింహాసనం రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవించున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన రక్తము
గర్భంలో కడగబడిన మనమందరం ఆయా జాతుల నుంచి ఆయా ప్రజల నుంచి వారు బండ సందుల్లోకి వెళ్ళి దాక్కుని నవ్విన వారు, అపహసించిన వారు, దేవుడిని పొడిచిన వారు, దూషించిన వారు, అరే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, మేమేదో యుగాంతం అనుకున్నాం, ఏదో యుగం అనుకున్నాం, తీరా చూస్తే మేము నమ్మని దూషించిన యేసు ప్రభువే వచ్చేసాడు అని చెప్పి బండ సందులో దాక్కుని వారు ఎవరికైతే మొక్కారో వారిని పిలుస్తున్నారు, వారు రారు, సహాయం చేయడానికి ఎవరు రారు. అయితే మనకి దక్కిన ధన్యత, ప్రభు నమ్ముకునే ప్రతి ఒక్కరికి దక్కిన దక్కే ధన్యత ఏంటి అని అంటే, మనం అందరం కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని మహాసమూహంగా ప్రభుని ఎదుర్కోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభుని కలుసుకోబోతున్నాం, ప్రభుని చూడబోతున్నాం. పరలోకంలో జరగబోయే ఆ అద్భుతాలను, ఆ పరిపాలన, మన పితరులను, అబ్రహామును, దావీదును, మోషేను, మనం ఇప్పుడు దాకా ఎవరి గురించి అయితే నేర్చుకున్నాం వారు అందరినీ చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంగీతకారుడు దావీదును గాంచి పాడమని కోరెదను. సంగీతకారుడు దావీదును గాంచి పాడమని కోరెదను. నాట్యమాడెదను, నేను నాట్యమాడెదను, నాట్యమాడెదను, నేను నాట్యమాడెదను. తనన 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 తనన. పరలోకమే పరిశుద్ధమే ఆశ్వాస, భూమి నుండేది, భూమి నుండేది యేసునికై, సువిశేషముకై, యేసునికై. హల్లెలూయా. ఏం రాశాడైనా? పరలోకి వెళ్ళిన తర్వాత సంగీతకారుడు దావీదుని చూసి ఆడమని అడుగుతాను, ఆయన పాడుతుంటే నేను నాట్యం చేస్తాను, నువ్వు ఎవరు చెప్తావు? నేనైతే నా ఆశ, నేను ఎలాగైనా మోసే చూడాలనుకున్నాను. దేవునికి ఇస్తాం. హల్లెలూయా. నా ఎవరి వయసు 22 సంవత్సరంలో నేను కొండ మీద చూసిన మోసే నువ్వే కదా, నాకు కర్ర ఇచ్చావు కదా, ఏదో కర్రబడి నేను సేవ చేశాను, అప్పుడు నాతో ఏం మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడేయని అడుగుతాను. దేవుని ఇస్తాం. నువ్వు ఎవరిని అడుగుతావు? ఎప్పుడైనా ఆలోచించావా పరలోకం వెళ్ళి ఏం చేయాలని, ఎవరు కనపడతారని, దేవుడు నాకు వరకు ఏం దాచించాడని, ఏ మేడలో ఉంచుతాడు నన్ను, ఏ పదవి ఇస్తాడు నాకు, ఎప్పుడైనా ఆలోచించావా? యేసు గారు ఒక పాట రాశాడు, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన నా కంట ఏమౌదును, నేనేమౌదును, ఏమౌదును, ఎవరు సమీపించలే తేజస్సులో నివసించు నా యేసయ్యా. హల్లెలూయా. మహిమను ధరించిన పరిశుద్ధులు నాకు కనపడితే నేను అసలు ఏమైపోతానో చూసి ఉంటాను లేదో, మూర్చిపోయి పడిపోతాను లేదో రాశాడు. దేవునికి స్తోత్రం. నువ్వేం ఆలోచన చేసావు? నీ పరలోక అనుభవం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా రాకడ గురించి? దేవుడు వచ్చినప్పుడు నేను ఎంత పడతానో లేదా, పరలోకం చేరుకుంటానో లేదా, ఒకవేళ పర్లేమో మహిమ అయ్యటమా నిజం నవ్వుకుంటావా? పరలోకాన్ని చూసినప్పుడు, పరలోకంలో ఉన్న వారిని చూసినప్పుడు అసలు నా పరిస్థితి ఏంటి? ఆ నిరీక్షణ ఉందా లేదా? దేవుడి రాత్రి చెప్పినాడు, నవ్వుతున్న వారు ఏడుస్తారు, ఏడుస్తున్న మనము నిత్యం నవ్వబోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచి వేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి 7:17 ప్రకటన 7:17 సింహాసనములు గొర్రెపిల్లవలె కాపరి జీవజలముల బొక్కల యొద్దకు వారిని నడిపించును. దేవుడు వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచి ఆహారపుడు ధ్వనించును. ఆహార ఆశ
ఎప్పుడు తీరుతుందో ఆహా ధ్వనించునో ఆహా తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడిచినప్పుడు ఆశతో వేచి ఉంది నా హృదయము ఆశతో ఎవరు ఆశలో ప్రియసు రాజును చూసిన చాలు మహిమాలో ఉంటే చాలు ప్రియసు రాజును మహిమాలో హల్లెలూయా. అద్భుతమైన మాట రాశాడు. కొరడాతో కొట్టబడిన వీపు చూచి కొరడాతో ఉన్నమూతం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించు కొరడాతో కొట్టబడిన వీపు చూచి కొరడాతో కొట్టబడిన వీపు చూచి ప్రతి ఒక్క గాయమును ఉండాలి ప్రతి ఒక్క గాయమును హల్లెలూయా. నీ ఆశ ఏంటి? నీ నిరీక్షణ ఏంటి? ఎక్కడ నవ్వుతున్న వారిని చూసి ఎక్కడ దూషిస్తున్న వారిని చూసి ఇలాగైపోయింది నన్ను చూసి నవ్వుతారా నన్ను చూసి దూషిస్తున్నారు కాదు. ఇప్పుడు నవ్వుతున్న వారు ఏడుస్తారు. ఇప్పుడు ఏడుస్తున్న నువ్వు నవ్వబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎవరు సంతోషించబోతున్నావు. దేవుడిని దూషించి పొడిచిన సైనికులు కూడా వారిని పొడిచిన వారు కూడా ఆయనను చూస్తారు. వారి నవ్వుకి దాని యొక్క ఆన్సర్ రాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి దేవుడు రాజా అంటేనే దూషిస్తాడు. దేవుడు కూడా నువ్వు కూడా ఆయా పరిస్థితుల్లో దేవుడు దూషిస్తున్నావేమో, దేవుడు అంటూనే దూషిస్తున్నావేమో, ప్రభు అంటూనే దూషిస్తున్నావేమో. నువ్వు పెద్ద గొప్ప దేవుడివే, ఏం చేశావు నాకు అని నువ్వే అంటున్నావేమో. జాగ్రత్త. దేవుడు విగ్రహించబడడు. దోషకుడివై దేవదోషకుడివై నువ్వు బ్రతకొద్దు. దేవుడి సన్నిధికి వచ్చి ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకుని కొంతకాలమే నీకు శ్రమ, ఆ తదుపరి దేవుడిని నోటి నిండా నవ్వు కలగజేయబోతాడని తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక దాన్ని మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17 41. డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి చుట్టూ పారచూచి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపసి అయి ఉండుట చూచి అతనిని తృణీకరించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొలియాతును చంపేస్తానని వెళ్ళిపోయాడు దావీదు. బాలుడిగా ఉన్నప్పుడే ఎర్రని వాడు అందగాడు. గొలియాతు వచ్చి చూస్తున్నాడు. ఎవడరా నన్ను చంపడానికి వచ్చినట్ట, నువ్వు వెళ్ళు అని చెప్పి డాలు మోయేవాడు పంపించాడు. డాలు మోసేవాడు వచ్చాడు. వచ్చి అంతా చూశాడు. ఎవడు కనపట్ల. ఎంత అద్భుతమైన బలశాలి, జయశాలి, బలమున్నాడు వచ్చాడని అంతా చూస్తున్నాడు. ఎంత కనపట్ల. అప్పుడు డాలు మోయేవాడు అలా కిందకి చూస్తే చిన్న బాలుడు కనపడ్డాడు. ఎర్రని వాడు అందగాడు. బాలుడిగా అతను చూసి
వాటిని తృణీకరించి నవ్వాడు. నువ్వు గొలియాతు వెళ్ళిపోవాలి. దావీదు దారుమయ్యేవాడు మాట వినకుండా ముందుకు వచ్చేస్తున్నాడు. అప్పుడు గొలియాతు చూశాడు. వాడు అంటున్నాడట, చూడండి 43, ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించి నా దగ్గరికి రమ్ము, నీ మాంసం పక్షులకు భూమృగములకు ఇచ్చివేతనని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు నీవు కత్తె ఈటెయు బలము ధరించుకున్న మీద వచ్చిన, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు యెహోవా పేరట నేను నీ మీద వచ్చున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రజలు కూడా దూషిస్తూ మిమ్మల్ని చంపివేస్తానని, మిమ్మల్ని పాడు చేస్తానని, క్రైస్తవులారా మిమ్మల్ని నాశనం చేస్తాం, సేవకులారా మిమ్మల్ని చంపుతాం, గొర్రె బిడ్డలారా అది ఇది ఇష్టానుసారంగా బూతు పదజాలంతో దేవుని బిడ్డలను దూషిస్తున్నారు. అయితే దావీదు నిలబడినట్లుగా నువ్వు నిలబడి అనాల్సిన మాట ఏంటో తెలుసా? నువ్వు దూషిస్తూ తిరస్కరిస్తూ నువ్వు ద్వేషిస్తున్న ప్రజలకు మాత్రమే కాదు, నీకు కూడా దేవుడైన దేవుని పక్షమున నిలబడుతున్న వారిని మేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మా దేవుడు ఏం చేయగలడు నువ్వు ఊహించలేవు. ఆయన చేసే కార్యాన్ని నువ్వు చూస్తా అని నువ్వు చెప్పినప్పుడు ఆ ఈటెలు కత్తులు ధరించుకున్నవాడు ఒక్క రాయి దగ్గర చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్తుంది, భక్తిహీనుల మీదకు హఠాత్తుగా ఉరుము వచ్చినట్టుగా వారి మీదకి ఏమొస్తుందంట? నాశనం వచ్చేస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. గొలియాతు ఆలోచించినట్లుగా దావీదు చూసి నేనేమన్నా కుక్కననుకున్నావా అని నవ్వినట్లుగా నిన్ను చూసి కూడా నవ్వచ్చు. నీ ఆర్థిక పరిస్థితులను చూసి నీ ఇంట్లో వాళ్ళు కూడా నవ్వచ్చు, నీ బంధువులు నవ్వచ్చు. దేవుడు నమ్ముకున్న తర్వాత నీ దగ్గర ఏమీ లేవని. దావీదు దగ్గర ఏం లేదు, కత్తి లేదు, ఈటి లేదు, చిరస్రాగం లేదు, కనీసం మంచి రాజులు వేసుకునే యుద్ధ వస్త్రం కూడా లేదు. చిన్న గోచి ఒకటి పెట్టుకుని, చేతిలో క్యాట్ బాల్ ఒకటి పెట్టుకుని, 5 రాళ్ళు ఏరుకొని పక్షులు వేటాడేవాడుగా వెళ్ళిపోయాడు తిప్పుకుంటా. చూసి నవ్వుతున్నాడు గొలియాతు. నీ దగ్గర ఏముందిరా? నా దగ్గర కత్తి ఉంది, నా దగ్గర డాల్ ఉంది, నా దగ్గర చిరస్రాగం ఉంది, అది ఉంది. ఈరోజు కూడా చాలా మంది మీ దేవుడి దగ్గర ఏముంది ఆయన ఆయన మీ దేవుడి దగ్గర ఏముందిరా? మామూలు దగ్గర గొప్పలు కిరీటం పెద్ద గొప్పలు అవి కటార్లు ఉన్నాయి. మీ దేవుడి దగ్గర చిన్న గోసి మొక్క ఒక శిలం మీద ఏలాడుతున్న చేతులలో పెట్టుకొని 3 మేకులు కొట్టి 3 మేకులు పీక్కేలో దేవుడు ఎలా కంగారు పడకనాను. 3 మేకులు పీక్కోలేనుడు దేవుడు ఏంటన్నావు? ఒకరోజు కోట దోతల సైన్యముతో దండముతో కొడవలితో ఆయన రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గొర్రె పిల్లలు చూసావు, అప్పుడు సింహాన్ని చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన 3 మేకులు పిక్కోలేదు కాబట్టి నీకు రక్షణ, నాకు రక్షణ. ఆయన వచ్చిందే శిలువ మీద యాగం అవ్వడానికి. 3 మేకులు పీక్కుంటే యాగం ఎలా పూర్తవుతుంది? దేవునికి స్తోత్రం. పీక్కోకుండా యాలాడి ప్రాణం అర్పించి తిరిగి లేస్తేనే లోక కళ్యాణం జరుగుతుంది. అది చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఇలా దూషిస్తున్న వారు దావీదు చేతికి గొలియాతు తలని దేవుడు అప్పగించినట్లుగా దేవుని ఉగ్రత దినం ఒకటి ఉంది. ఆ లోపు వారి దేవుని తెలుసుకోకపోతే దూషిస్తున్న వారు, అపహాసం చేస్తున్న వారు, పరిహాసములు అందరూ కూడా ఆ దినమున, ఆ ఉగ్రత దినమందు వారు చూడబోతున్న అంతము అలాంటిది ఇలాంటిది కాదు. వారి పారిపోయి రొమ్ములు బాదుకున్న విజయం రాదు వారికి. దేవునితో పోరాడి గెలిచే నర్ర మాత్రుడు లేడు. దేవునికి స్తోత్రం. ఏ టెక్నాలజీ కూడా సరిపోదు, ఏ కూడా సరిపోదు, ఏ బాంబులు సరిపో, AK-47 సరిపో. భూమి మీద ఉన్న అనుభవములన్నీ కూడా దేవుడు చిటుకు వేలు మీద ఉన్న ఆ గోటిని కూడా కదిలించలేవు. దేవునికి స్తోత్రం. ప్రయోగిస్తారు అవి కూడా దేవుడు ఇచ్చే సమయానికి ఏదో చేసేద్దామని. అంత శక్తిమంతుడు
కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు యేసయ్యా, రాజాతి రాజా నీవే. హల్లెలూయా. ప్రభుల ప్రభువా స్తోత్రం. హల్లెలూయా. కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడు రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొలియాతు నవ్వాడు, దాలు మూసేవాడు నవ్వాడు. నవ్వి తన కత్తికి తనే బలి, మొండెము తల వేరు చేయబడి అక్కడికక్కడే లోయలో పడి చచ్చిపోయింది. నేను చూసి నవ్వుతున్నారని, క్రైస్తవులను చూసి నవ్వుతున్నారని, అపహసిస్తున్నారని మీరెవ్వరూ కూడా నవ్వుకునే మతంలో ఉన్నామేంటి, అందరితో దూషించబడే మతంలో ఉన్నామేంటి? వాక్యం ఎప్పుడో చెప్పాడు, దేవుడు ఎప్పుడో చెప్పాడు, మిమ్మల్ని చూసి నిందించినప్పుడు, మిమ్మల్ని అపహసించినప్పుడు మీరు ధన్యులు అని చెప్పి మీరు అనుకోవాలంటే దేవునికి స్తోత్రం. పరలోకమందు మీ ధనము అధికము కాబోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నిమిత్తము నిందల పాలైనప్పుడు నీవు ధన్యుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. వారు అపహసిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు అది దక్కిన ధన్యతను భావించాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకొక నవ్వు నేను చూపించి ఆ తర్వాత దేవుని బిడ్డలు ఏడుస్తున్న, పడుతున్న దుఃఖము, ఏడుపును కూడా మరి వారు నవ్వుతున్నప్పుడు వారికి ఏమొచ్చింది? ఏమొస్తున్నాడు? ఏమొస్తున్నారు? ఏమొస్తుంది? దుఃఖం. అది ఏడుస్తున్న మనకేమొస్తుందో కూడా తెలుసుకుందాం. చాలా సమయం అయితే కనుక ఆ ఏడుపు గురించి, ఏడుస్తున్న వారికి, దుఃఖపడుతున్న వారికి ఏం రాబోతుంది రేపు ఉదయం ఆదివారం ఆరాధనలో చూద్దాం. ఒక మంచి వాగ్దానాన్ని కూడా పొందుకుందాం. దేవునికి స్తోత్రం. ఇంకొక నవ్వు నేను చూపించి ముగిస్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం మనం ఆల్రెడీ ధ్యానం చేస్తాం. 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సంబలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలుడైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకుందిరా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరియు అమరుడైన టోబియా వచ్చి వారు కట్టిన దానిపైన ఒక నక్క ఎగిరినట్టయినా ఆ వారి రాతి గోడ పడిపోవునని. చూడు, అంచెలంచెలుగా వచ్చి ఏంటి మీరు కట్టేస్తారా? గోడను కట్టి ముగించేస్తారా? ఒక నక్క ఎగిరితే పడిపోయే గోడది ఏం చేయగలరు? వీళ్ళు ఈ క్రైస్తవులు ఏం చేయగలరు? ఈ సేవకులు ఏం చేయగలరు? దేవుని నమ్ముకున్న బిడ్డలు మీరు ఏం చేయగలరు అని వారిని వెక్కిరిస్తున్నారండి. వారిని పట్టించుకోకుండా గోడ కట్టినప్పుడు కట్టబడిన ఆ ప్రాకారం చూసి వారి హృదయములు ఏమైనాయి అంట? అదిరిపోయినాయి అంట. దేవునికి స్తోత్రం. వారు జడిసిపోయారు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు దేవుని బిడ్డలను దూషిస్తున్నవారు, దేవుని సేవకులను దూషిస్తున్నవారు, వారి పరిస్థితులను బట్టి వారిని అవమానిస్తున్నవారు, వారిని ఏడిపిస్తున్నవారు, దేవుడు చేయబోయే కార్యములు చూసి వారు హృదయములు ఆదరబోతున్నాయి. దేవునికి స్తోత్రం. అలాంటి కార్యాలు మన దేవుడు చేయబోతున్నాడు మన దేశంలో. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవ రాకడలో దేవుడిని చూసినప్పుడు వారందరూ అదిరిపోతారు. వారందరూ ఏడుస్తారు, దిగులు పడతారు, ప్రాణములు కాపాడడానికి ప్రయత్నం చేస్తారు, పరిగెడతారు. నవ్వుతున్న వారందరూ మీరు ఏడవబోతున్నారు. దేవుని బిడ్డలు మనం విశ్వాసముగా దేవుని బిడ్డలుగా మనం కూడా ఆలోచన చేస్తున్న సంగతి ఏంటంటే, మనకున్న ధనమును చూసుకుని మనం ఒకవేళ నవ్వుతున్నామేమో, ఆనందం కోసం, నవ్వు కోసం ఒకవేళ లోకంలో వ్యభిచారాన్ని మనం ఆశ్రయిస్తున్నామేమో, సంతోషం కోసం లోకంలో వ్యసనాల జోలికి మనం వెళ్తున్నామేమో.
సంఘంలో స్థిరపరచబడి కూడా దేవుని బిడగా చలామణి అవుతూ కూడా అన్యాయంలో, నీతి లేని విషయాలలో, నిజాయితీ లేని విషయాలలో, అవినీతిలో మనం కూరుకుపోయి సంతోషము దానిలో వెతుక్కుని నవ్వుతున్నామేమో. రహస్యంగా అపహాస్యం చేసుకుంటూ పరిహసిస్తూ సేవకుల మీద, క్రైస్తవుల మీద, మన తోటి విశ్వాసుల మీదే మనం జోకులు వేసుకుని నవ్వుతున్నామేమో. జాగ్రత్త, నువ్వు కూడా ఏడుస్తావు. నువ్వు కూడా ఏడుస్తావు ఒకరోజు. దేవుని బిడలంగా మనం దుఃఖించడమే చాలా సంతోషం. దేవునికి ఇస్తాను. మనకి ఏడుపే వచ్చింది, నవ్వుకండి. ఈ భూమి మీద బ్రతుకున్న దినాలు కన్నీటితో బ్రతకడమే మేలు. దేవునికి స్తోత్రం. నువ్వు గనక లోకంలో ఉన్న స్నేహాన్ని బట్టి లోకస్తులతో మాట్లాడుతూ నవ్వుతున్నావేమో. లోక విషయాల్లో పాదం వేసి, అడుగులు వేసి, వారితో పాటు మాట కలిపి నవ్వుతున్నావేమో. లోక పాపాలలో హస్తం నుంచి నవ్వుతున్నావేమో. లోకం ఇచ్చే సుఖాలను కోరుకుని దేవుని యొక్క నీతి నుంచి పక్కకి వెళ్ళిపోయావేమో. అది నీకు సంతోషం ఇస్తుంది కదా అని రహస్యంగా, ఎవరితో చెప్పకుండా, ఎవరికి తెలియకుండా దాని ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తున్నావేమో, నవ్వుతున్నావేమో. మా ఇంట్లో వారికి తెలియదు, నా భార్యకి తెలియదు, నా భర్తకి తెలియదు, మా మాస్టర్ గారికి తెలియదు, మా సంఘటనలకు తెలియదు, నేను భలే సీక్రెట్గా పాపం చేస్తున్నానని, నేను చాలా సంతోషంగా ఉన్నానని నువ్వు నవ్వుకుంటున్నావేమో. జాగ్రత్త, ఇది నీకు కూడా వర్తిస్తుంది. ఒక రోజు నీ నవ్వు తీసివేయబడుతుంది. నువ్వు ఖచ్చితంగా ఏడుస్తావు. ఉగ్రత దినం ఒకటి నీ కొరకు కాచుకొని ఉంది. నీ కృపకాలం ముగిసిపోకముందే సంపూర్ణంగా ప్రభువుకి లొంగిపోయి ఆయన దగ్గర క్షమాపణ కోరి ఆయన సన్నిధిలో ఏడ్చి, ఇదిగో ఆయన రెండవ రాకడలో మేఘారూఢుడై బలముతో, శక్తితో తిరిగి రాబోతున్నాడు. ప్రతి ఒక్కరి క్రియలకు జీతం ఇవ్వబోతున్నాడు. కనుక ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉందో పరిశీలించి చూసుకో. రేపటి దినాన్న దుఃఖంతో మన నిన్ను ఆదరించడానికి గొప్ప వాగ్దానంతో దేవుడు నీ మధ్యలో సంచరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి అపహాస్యములతో నిండిపోయిన ఈ లోకంలో నువ్వు కూడా అపహాస్యములుగా ఉన్నావా? పరిహాసం చేసేవాడిగా ఉన్నావా? ట్రోల్ చేసేవాడిగా ఉన్నావా? నవ్వుకునేవాడిగా ఉన్నావా? జోకులు వేసుకునేవాడిగా ఉన్నావా? ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటున్నావా? వాక్యం చెప్తుంది, ముసలమ్మ ముచ్చట్లు మీ నోట సరస్వతులని పోకిరి మాట్లాడిన మీ నోట పోకిరి మాటలు చెప్పుకున్నావా? సరస్వతులు చెప్పుకున్నావా? మీ ఆయనతో నువ్వు ఎలాగుంటావు, నీ భార్య నీతో ఎలాగుంటుంది, మీ అందరూ వ్యక్తిగతంగా శారీరకంగా కలుసుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇలాంటి చండాలమైన సంభాషణ చేస్తున్నావా? జాగ్రత్త, నువ్వు ఒకరోజు ఏడుస్తున్నావు. అది నీకు నవ్వులుగా అనిపించవచ్చు. వాళ్ళ అక్రమ సంబంధాల గురించి, వీళ్ళ అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకుంటూ పాపం గడుపుకోవచ్చు. నీ వ్యర్థమైన మాటలు బట్టి దేవుడు నీకు తీర్పు తెచ్చబోతున్నాడు. నవ్వులు పొలవద్దు, నవ్వులు పాలైపోవద్దు. నీ జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టి, ప్రభువా రాకడ గురించి నేను సిద్ధంగా లేకుండా ఈ లోకంలో ఉన్న ఈ పోకడ పోయే విషయాల గురించి, నశించిపోతున్న ఈ లోకంలో ఉన్న సంగతుల గురించి నేను ఎక్కువగా ఆలోచించి నా సమయాన్ని వృధా చేసి అక్షయమైన దాన్ని పొందుకోలేకుండా అక్షయమైన పాత్రగా మారిపోతున్నానయ్యా, తిరిగి అక్షయత నాకు దయచేయి అని చెప్పి కన్నీరు విడిచి ఆయన సన్నిధిలో ఏడు. గొప్ప పరలోకానికి వారసురాలుగా నేను నువ్వు తిరిగి కట్టుకో దేవుని సన్నిధిలో. ప్రభుని ఆశీర్వదించి ఈ పరిహాసం ఆడుతున్న ఈ లోకంలో నుంచి నిత్యానంద గృహములకు చేర్చునుగాక. మోకరించుదాం ప్రార్థనలో ఈ విధంగా ప్రభు మాట్లాడి ప్రతి మాట జ్ఞాపకం చేసుకుంటూ మన స్థితిగతులు ఎలా ఉన్నాయి? లోకంలో పరిహాసం ఆడుతున్న వారు, నవ్వుతున్న వారు, వారు ఏడవబోతున్నారని దేవుడు చెప్పాడు. మరి దేవుని బిడ్డగా కన్నీటి అనుభవంలోనే ఉన్నావా? కన్నీటి ఆత్మనే ధరించుకుని ఉన్నావా? పరలోకం వారు కనిపెట్టుకుని ఉన్నావా? దేవుని రాకడకు సిద్ధపడి ఉన్నావా? అన్నిటికీ అంతము సమీపించున్నది కనుక
దేవుని పైన దృష్టి పెట్టావా? ఈ లోకంలో ఉన్న ఈ ట్రోల్స్లో, ఈ జోకుల్లో, ఈ రీల్స్లో, ఈ షార్ట్స్లో, ఈ యూట్యూబ్లో, ఫేస్బుక్లో పడిపోయావా? మేఘారూఢుడిగా ఆయన వస్తున్నాడని ఎదుర్కోబోతున్నావా? ఎదుర్కొనే ధైర్యం ఇలా ఉందా? ఆలోచనలో పాడైపోయిన దానివై, పాడైపోయిన వాడివై, చెడిపోయిన వాడివై, రహస్యమైన వ్యసనాలతో, పాపాలతో నిన్ను నీ శరీరంలో పాడు చేసుకుంటూ, ఆలోచనలో పాడు చేసుకుంటూ, ఎదటవాన్ని పాడు చేసుకుంటూ నువ్వు పాడైపోతు. అసూయలతోనూ, కోపములతోనూ, వేమతముతోనూ, ఒంటిదనంతోనూ, మూర్ఖత్వముతోనూ, మార్చుకోలేని తత్వముతోనూ అక్షయ నగరాన్ని, పరలోకమును పాడు చేసుకుంటామేమో. జాగ్రత్త, నీకు హెచ్చరిక. ఇది అంత్యకాల ఉపదేశముగా మీరు ఎంచాలి. ఇది ఒక రాకడ ప్రసంగముగా మీరు తీసుకోవాలి. ఆయన రాబోతున్నాడు. ప్రతి నేత్రమైన చూడబోతుంది. ఆయన పొడిచిన వాళ్ళు చూస్తారు. ఒకవేళ పాపంలో మనసు అవుతుంటే నువ్వు చూస్తావు. మార్పు లేని వాడు దానమైతే నువ్వు చూస్తావు. మార్పు కలిగిన వాడమైతే నువ్వు చూస్తావు. పరిపూర్ణతలో ఇంకా వెళ్ళట్లేదేమో, అరకొరగా ఉన్నావేమో, నిలువెచ్చగా ఉన్నావేమో, కొన్ని రహస్యాలు దాచుకుని బతుకుతున్నావేమో. జాగ్రత్త, ఎడవబడతావు. నీ అపహాస్యానికి, నవ్వుకి లెక్క చెప్పాలి. ఇప్పుడు కనుక నీ బ్రతుకుని మార్చుకుని నువ్వు కనుక ఏడవకపోతే, దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవుడిని నువ్వు అప్పగించుకోకపోతే, ప్రియ దేవుడు బిడ్డ, జాగ్రత్త. ఒక దినం రాబోతుంది. ఆ దినము బండ సందులో వెళ్ళిపోయిన రక్షించేవాడు, బండలకు మొరబెట్టిన రక్షించేవాడు, కాపాడమని కేకలు వేసిన ఆదుకునే నాదులే ఉన్నాడు. భూరాజులు, సహస్రాధిపతులు, డబ్బున్న వారందరూ కూడా ఏడుస్తారట. నువ్వు నేనెంత ప్రియదేవుడు బిడ్డ, నువ్వు నేనెంత. ఇదొక హెచ్చరిక.